పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే. పెద్దమ్మా పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది కదా? 4000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయిన ఓటేసినావు. నిజంగా చెప్పుడు 4000 వస్తాయని వేసినవా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూలుస్తుండు. రేపో మాపో మైపాద్ కూడా వస్తాడట. ఎట్లయితే గట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి పెద్దమ్మ, కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే పింఛను పెంచింది లేదు ఆశపడితే మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు ఎగిరెగిరి తట్టినట్టు కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు కోరి చేసుకున్న మగుడు ఎగిరెగిరి తన్నినట్టు ఒరగ మాటలల్ల గట్టి దాడులకు దిగుతున్నలు భక్తురా. నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన భక్తురా నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన. లక్ష్మి ఏమో తల తప్పిపోయినాది. లక్ష్మి లేదు కలబట్టిపోయినాది. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఎన్నేళ్ళాయే? వస్తున్నాయా ఎవరికన్నా? తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా. దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి లేదు కలబట్టిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి లేదు కలబట్టిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు. 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 కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని బంగారం మీద నుంచి పెడతామని కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని కులబెట్టు బంగారం తీసుకొచ్చి పెడతామని. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు. కులం మాట దేవుడెరుగు మాసమన్న ఈ ఇయ్యలేదు. మోసగారి కాంగ్రెస్ను ఓడించి తీరుదాము అన్నా. వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా అరెరే వద్దురా అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. వద్దురా నాయన. వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంచన పాలన. వద్దురా నాయన. భలే ఇప్పుడు జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు సార్ని ఎగిరేయాలి, మనం కూడా ఎగరాలి. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లేచి ఆడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా పోవాలా పోదా? ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా. జబ్బకు సంచి
మన లగచెర్ల గిరిజనులకు అండాగుందమా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే ఆరు గ్యారెంటీలతో అమలు గాని హామీలతో ఆరు గ్యారెంటీలు అమలు కాని హామీలతో ఆరు గ్యారెంటీలు అమలు గాని హామీలు ఆరు గ్యారెంటీలు అమలు కాని హామీలు గద్దెనెక్కి కూర్చున్నా గద్దెనెక్కి కూర్చున్నా కాంగ్రెసును కథం చేద్దామా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పజెప్ప చూస్తున్నా అర్థమైతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దండమా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా చెప్పకు తండ్రి చేతుల జెండా చదరబోదమా గులాబీల చదరబోదమా చెప్పకు తండ్రి చేతుల జెండా అన్నా, నేనేమంటున్నాంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం దయచేసి కాబట్టి- ఒక్క నిమిషం దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు వేదిక మీదకి ఎవరు ఎక్కొద్దు ఎక్కిన వాళ్ళు చాలా మంది దిగాలి గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మత్స్యనాచారి గారు విచ్చేసారు వారు కూడా స్వాగతం జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు అలాగే తాతామద్ గారు ఎమ్మెల్సీ గారు ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంకా వేదిక మీద ఇంకా చాలామంది రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయచేసి వేదికని ఖాళీ చేయాలి ఇప్పుడే చెప్తున్నాం చాలామంది ఉన్నారు స్థానికులు కౌన్సిలర్లు ఇతర నేతలు ఉన్న అందరూ ముఖ్యులే కానీ వేదిక మీద కాదు దయచేసి అర్థం చేసుకోవాలి చాలామంది వస్తారు ఇంకొక 10 నిమిషాల్లో మరిపెడ దాటుతారు కేటీఆర్ గారు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశ స్థలికి చేరాలి అందరూ కూడా ముందు వైపే ఉండాలి కూర్చోవాలి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుద్ది మన ముఖ్య నేతలందరూ కూడా ప్రసంగిస్తారు